బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక అమానుష ఘటన. దాహం వేస్తోంది అంటే మూత్రం పోసాడంట. ఏకంగా ఓ ఎస్ఐఏ ఈ రకంగా నిర్వాకానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. దాహం వేస్తుందని చెప్పి ఓ వ్యక్తి పైన మూత్రం పోసాడు ఎస్ఐ శ్రీనివాస్. యువత గురించి అబద్ధాలు చెప్పాడంటూ మహేందర్ పైన ఫిర్యాదు వస్తే అయితే మహేందర్ను స్టేషన్కి పిలిపించారు ఎస్ఐ శ్రీనివాస్. విచారణ టైంలో మహేందర్ని తీవ్రంగా కొట్టాడు. మూత్రం పోసినట్టుగా కూడా ఎస్ఐ పైన ఆరోపణలు వినబడుతున్నాయి. ఎస్ఐ శ్రీనివాసరావుపై డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్కి బాధితుడు ఫిర్యాదు చేశాడు. బాధితుడిని కొట్టడం నిజమేనని ఒప్పుకున్నాడు డిఎస్పీ. ఇక మూత్రం పోయడంపై విచారణ చేయాలంటూ సిఐకి ఆదేశాలు జారీ చేశాడు. సో విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని డిఎస్పీ శ్రీనివాస్ అంటున్నాడు. సో ఎస్ఐ శ్రీనివాస్ పచ్చి అబద్ధాలు చెప్తూ అడ్డంగా దొరికిపోయాడు. మహేందర్ని కొట్టలేదని ఎస్ఐ బుకాయిస్తుంటే డిఎస్పీ మాత్రం ఆ బాధితుడు మహేందర్ని కొట్టాడు అని చెప్పి డిఎస్పీ ఒప్పుకున్నారు. ఇక కొట్టడం నిజమైనప్పుడు ఆ మొహం మీద మూత్రం పోయడం కూడా బహుశా నిజమయ్యే ఉంటుంది. ఆరోపణలు కాదు, దాదాపుగా నిజమయ్యే ఉంటుంది. ఒకసారి బాధితుడు మాట్లాడుతున్నాడు. బాధితుడు ఏం మాట్లాడారో చూద్దాం. పాలమూరు మహేందర్ రెడ్డి, ఆవంచ గ్రామం, తిమ్మాయిపేట మండలం, నాగర్ జిల్లా, కాంగ్రెస్ పార్టీ, తిమ్మాయిపేట మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అయితే ఇవాళ ఉదయం నేను తిమ్మాయిపేటకు వచ్చిన. కానిస్టేబుల్ శ్రీనివాస్ నరసింహ సార్ ఫోన్ చేసి ఎస్ఐ సార్ రమ్మంటుండే, రా అని చెప్పి సరే వస్తాని నేను తిమ్మాయిపేటలోనే ఉన్నా కనుక ఎంబడే పోయి నరసింహ సార్ని కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఫోన్ చేసింది. సార్ వచ్చి పోయిందంటే సరే సార్ అని సరే అన్న తర్వాత ఎస్ఐ వచ్చినాక పిలువన్నాను లోపలికి. నాకు ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో మాజీ సర్పంచ్ అజయ్ అని ఉండే టీఆర్ఎస్లో. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. నా బయట ఒక 2 మాటలు తిన్నాక నేను లోపలికి పోయిన తర్వాత మాట్లాడిన ఏమైందని. ఏమైంది ఇట్లా ఇష్యూ ఏందని, పిటిషన్ ఇట్లా ఇవ్వకముందుకే ఇచ్చిందని అని చెప్పిన ఎస్ఐ. తర్వాత అక్కడికి పోయిన తర్వాత నువ్వేమన్నా బాబంటే ఊర్లో అజయ్ కూతురు ఇట్లా లేచిపోయిందని ఇట్లా సమాచారం. అంతే నేను ఒక పిల్లానితోటి మన ఊర్లో ఎవరో అమ్మాయి ఇట్లా లేచిపోయిందని అబ్దుల్ అనే అబ్బాయితో అన్న. ఎవరో కాదు నేనే, నాకు అర్థమైందిలే అన్న, నువ్వు మాట్లాడే అజయ్ అన్నల గురించే కదా, వాళ్ళ కూతురు ఏం పోలే, నేను కూడా కనుక్కున్నా, నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోనే ఉందంటే సరే పట గోనెర శ్రీశైలం అన్నట్టు ఆయన ఏమన్నాడంటే సరే ఇంకా ఎవరు మనకు ఎందుకులే అంటే మన ఊరిలో అన్ని ఏదో ఒకటి జరుగుతుంది ఎప్పుడు అని అనుకున్నాం, ఇది ఎక్కడ ఉండనులే అని అనుకుని వదిలేసినాం. దానికి నేను ఊళ్ళో ప్రచారం చేసినని వాళ్ళు పిటిషన్ ఇవ్వకముందుకే నేను నా ముందనే పిటిషన్ అప్పుడు రాసిరు. 10:30 పిటిషన్ రాసిరు. ఎవరు అరుణ్ కుమార్, అజయ్ కుమార్ అనే వాళ్ళు రాసిరు. అప్పటికి అరే వీరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తీర్రా, రౌడీ షీట్ ఓపెన్ చేసి గుద్దవల్లెంత లంజవడక బహిర్గతంగా వాళ్ళు నీ అమ్మ అది ఇదని ఫుల్ తిట్టిన్నాను. అజయ్ వాళ్ళందరూ సీసీ కెమెరా ఎస్ఐ రూముల్లో ఇదంతా జరిగింది. 10 నిమిషాలు నన్ను మాట్లాడనిస్తలేరు. ఆ చెప్పే పిల్లగాన్ని కూడా మాట్లాడనిస్తలేరు. ఉత్తనే వాళ్ళకు నాకు ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఆ కేసుల ప్రకారంగా నన్ను ఇంతకుముందుకు 3 సార్లు అటాక్ చేశారు. అజయ్ 4 సార్లు అటాక్ చేశారు. అటాక్ చేసినందుకు ఆ కక్షలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేస్తారు. ఆ కేసులు అన్నది అయినా దేనికోసం అని చిన్న సరే చేస్తే నేనేమన్నా తప్పు చేస్తే నా మీద శిక్షించాలి, చట్టపర చర్యలు తీసుకోవాలి, కేసు ఎఫ్ఐఆర్ చేసి ఇది చేయాలి. వాళ్ళు నిన్ను కొడతారు బాబు అని మెట్ల మీద కూర్చోబెట్టారు కానిస్టేబుల్స్. సరే అని నేను కూర్చున్నా. మధ్యాహ్నం ఉదయం నేను తినకుండా నేను వచ్చిన కాబట్టి టిఫిన్ చేయకుండా ఆకలేదంటే కూడా తేలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అందరు లంచ్కి వెళ్ళిపోయే టైంలో వచ్చి ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు, ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు. ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు, ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సారే ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టింది. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొట్టి ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుకు అని మళ్ళీ చేసినాక ఎదురా అని ఫుల్ నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినాడు. నాకు దూపు అవుతుంది సార్ అని దూపనాన్ని ఉచ్చవోసారి ఉచ్చవోసిండు.
ఇగో ఈడ పడ్డది టాయిలెట్. కొడుక నేను నా రికార్డు తెలుసారా గద్వాల నేను 2 నీకు ఎవరు ఇచ్చింది సోషల్ మీడియా ఇన్ఛార్జ్? సోషల్ మీడియానా కాంగ్రెస్ పట్ట చెప్పు మీ కాపు కొడుకులారా అని ఉత్సవచ్చింది. నా పేరు పాలమూరు మహేందర్. ఆ బాధితుడు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే ఎంతటి దాష్టికంగా ఎంతటి పరుష పదజాలం ఉపయోగించి బూతు మాటలతో కొట్టడము తిట్టడము, ఆఖరికి వస్తే డైరెక్ట్గా ఆ బాధితుడు చెప్తున్న మాట ఏంటంటే నా పైన మొహం మీద టాయిలెట్ పోసారని చెప్పి. ఏమనుకుంటున్నావు నువ్వు, నా రికార్డ్ ఏంటో తెలుసా అని చెప్పి ఐఎస్ఐ బెదిరించాడంట. సో ఒకసారి ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్దాం. నిర్మల, ఏంటి సిచ్యువేషన్? బాధితుడు చెప్తున్న ప్రకారంగా ఒక అమ్మాయి గురించి అబద్ధాలు ఆడారని చెప్పి మహేందర్ని చావబాదడమే కాకుండా టాయిలెట్ పోసారు, మూత్రం పోసాడు ఎస్ఐ శ్రీనివాస్ అన్నట్టు చెప్తున్నారు. సో డిఎస్పీ మాత్రం కొట్టడం అయితే నిజమే అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఇక మూత్రం పోయడం విషయం పైన విచారణ చేపడతామని చెప్పి సిఐకి ఆదేశాలు జారీ చేశారు. సో ఏంటి ఈ ఇంతటి దాష్టికంగా ఇంతటి ఒక రాక్షసత్వాన్ని ప్రయోగించేటువంటి పోలీసులు కూడా ఉన్నారా? ఎస్ మనోజ్, ఈ విషయంలో మాత్రము ఇంత రాక్షసత్వంగా ప్రవర్తించే ఎస్ఐలే కాకుండా పోలీస్ ఆఫీసర్స్ కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. అమ్మాయిల పట్ల లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా అమ్మాయిల పట్ల దాడులకు కూడా పాల్పడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నిందితుల పైన, అంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత నిందితుల పైన పోలీసులు మాత్రము చాలా విచక్షణ రహితంగా కూడా బిహేవ్ చేస్తున్న సిచ్యువేషన్స్ మాత్రం చాలా వరకు కూడా చూస్తూ ఉన్నాము. అదే నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాలో తిమ్మాజిపేటలో మాత్రము ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ మహేందర్ అనే వ్యక్తిపై ఒక యువతి మరి అబద్ధాలు చెప్పాడంటూ ఫిర్యాదు ఇవ్వడంతో కూడా ఇక్కడ ఎస్ఐ మరి ఇలాంటి దాష్టికానికి కూడా పాల్పడడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది నాగర్ కర్నూలు ప్రాంతంలో అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు. అలాగే నిందితుల మీద, అంటే ఒక వ్యక్తి మీద ఏదైనా ఆరోపణల పట్ల కేసు నమోదైందన్నా కానీ భయపడుతున్నారు. ఒక్క కేసు నమోదైంది అని అంటే పోలీస్ ఆఫీసర్లు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు అనడానికి నిదర్శనం ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. పాపము మహేందర్ ని విచారణకు పిలిచి అక్కడ అతి దారుణంగా తన పైన మూత్ర విసర్జన చేయడం అనేది ఇప్పుడు చాలా వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం కాస్త చాలా మనుషులకి హీనంగా కూడా తయారైందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు అంటే అంత అగౌరవంగా వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు అనేది ఇక్కడ రుజువైందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను మహేందర్ డిఎస్పీని అప్రోచ్ అయినప్పుడు డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్ కూడా మరి బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజమే ఇక్కడ ఎస్ఐ శ్రీనివాస్ చేసింది నిజమే అని చెప్పేసి కూడా తను ఒక నిర్ధారణకు రావడం జరిగింది. తను చెప్పడం కూడా జరిగింది, తనను విచారిస్తాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ పని చేయడం అనేది ఒక పోలీస్ ఆఫీసర్ గా సిగ్గుచేటు, అదే విధంగా తను చేసింది నేరం కింద కూడా పరిగణిస్తున్నాము అని చెప్పేసి కూడా డిఎస్పీ చెప్పడం జరిగింది. అదే విధంగా అదే కోణంలో ఇక్కడ ఎస్ఐ శ్రీనివాసుని మేము విచారిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పటికీ శ్రీనివాస్ మాత్రము నేను విచారణ నిమిత్తమై మహేందర్ని పిలిచాను, కానీ అతని పైన ఎటువంటి చర్యలు నేను చేపట్టలేదు, తన మీద నేను చేసుకోలేదు, అలాగే తన మీద నేను మూత్ర విసర్జన చెయ్యలేదు, నా మీద తప్పుడు ఆరోపణలు కంప్లైంట్ వచ్చింది, ఆరోపణలు వచ్చాయన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆ బాధితుడిని స్టేషన్ తీసుకెళ్లాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అవసరమైతే తప్పు అని వాళ్ళ బేసిక్ ఇన్వెస్టిగేషన్ లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఆధారాలు చూపించాలి, రిమాండ్కి పంపించాలి. కానీ డైరెక్ట్గా కొట్టడం ఏంటి? ఇంత దాష్టికంగా ఆ దెబ్బలు కూడా చూస్తూ ఉంటే కాళ్ళన్నీ పగిలిపోయాయి, వేలి గోర్లన్నీ కూడా పగిలి రక్తాలు కారుతూ ఉన్నాయి, మొహం మీద గాయాలున్నాయి, చేతిపైన గాయాలున్నాయి. సో మొహం మీద మూత్రం పోయడం ఏంటి? ఈ పోలీసుల అహంకారానికి ఒక నిదర్శనంగా కూడా ఇప్పుడైతే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని పట్ల ఖచ్చితంగా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అని కాదు, సామాన్య వ్యక్తులు చేసిన తప్పే పోలీస్ ఆఫీసర్ చేసినా ఇది తప్పు నేరం కిందే. కాబట్టి ఖచ్చితంగా చట్టం దృష్టిలో ఇది నేరం అయినప్పటికీ డిఎస్పీ మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతామంటున్నారు. ఇంకో విషయము, ఇక్కడ యువతి మహేందర్ పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకి ఒకవేళ తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టయితే తనని ఇప్పటి వరకు అయితే కోర్టులో సబ్మిట్ చేసింది లేదు. ఎందుకంటే విచారించి రిమాండ్ కు తరలించాల్సిన మహేందర్ ని తను స్టేషన్ లోనే పెట్టి ఎటువంటి చర్యలు తీసుకునే బాధ్యత తనకు లేనప్పటికీ కూడా తన మీద
చాలా అంటే చాలా కఠినంగా చర్యలు తీసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ తీసుకున్నది మాత్రము తన బాధ్యతారహితమైన పనులకు పాల్పడ్డందుకు తన మీద ఖచ్చితంగా చర్యలు వర్తిస్తాయి అనే విధంగానే డిఎస్పీ అయితే మాట్లాడుకొస్తున్న మాటలు. కాబట్టి ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తనను ఎస్ఐని విచారించి తదుపరి తనకు కూడా శిక్ష పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా ఎస్ఐ శ్రీనివాస్ యొక్క నిర్వాహకం పైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. చాలా క్లియర్గా బాధితుడు అయితే నా మొహం మీద మూత్రం పోసాడు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. సో ఒక అమ్మాయికి సంబంధించిన విషయంలో మహేందర్ అనేటువంటి ఈ బాధితుడు ఏదో అబద్ధాలు చెప్తున్నాడని, ఏదో ప్రచారం చేస్తున్నాడనే రకంగా పోలీసులు ఎస్ఐ శ్రీనివాస్ సో ఆయన అదుపులోకి తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో చితకబాదారు. సో దాహం వేస్తోంది సార్ అని అడిగితే మొహం మీద మూత్రం పోసాడంట. ఒకసారి ఈ సంఘటన మీద డిఎస్పీ మాట్లాడుకొచ్చారు. డిఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న ఉదయం 10 గంటలకు సాయి వర్షిణి అని చెప్పేసి ఒక అమ్మాయి ఈ అవంచ విలేజ్ చెందినటువంటి అమ్మాయి వచ్చి కాంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే ఆమె బజార్లో నుంచి నడుచుకుంటూ పోతుంటే తనతో పాటు తమ గ్రామానికి చెందినటువంటి అవంచ గ్రామానికి చెందినటువంటి పాలమూరు మహేందర్ అనేటటువంటి వ్యక్తి తనను ఈ ముస్లిం మతంతోనే ఎలోపింగ్ అయింది అమ్మాయి అని చెప్పేసి కామెంట్ చేసింది. అది విన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుంటే వాళ్ళ ఫాదర్ చెప్పారని చెప్పేసి వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కాంప్లైంట్ ఇచ్చారు. కాంప్లైంట్ మీద విచారణ కొరకు పాలమూరు మహేందర్ ని పోలీస్ స్టేషన్ పిలిపేయడం జరిగింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఎస్ఐ గారు ఒక దెబ్బలు కొట్టిన మాట మాత్రం వాస్తవం. మరి ఇది మూత్ర విసర్జన చేసింది అనేది మాత్రము అది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. దాని మీద సిఐ గారిని విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ చేసిన తర్వాత ఒకవేళ అది ఏమైనా జెన్యూన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్.